నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. నానా తిప్పలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికీ మళ్ళీ చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిపోతేనే అతనికి ఆ మాత్రం ఛాయిస్ వచ్చింది. అక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడు ఆయన. అంటే ఇది ఒక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి జరిగే ఒక ఎకో సిస్టమ్. ఇప్పుడు జగన్ విషయంలో అట్లాంటిది ఏదన్నా చేస్తున్నారా అన్నది సందేహం మాత్రమే. ఇప్పుడు అతనికి ఏదన్నా అయ్యింది, రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరగాలి. అప్పట్లో కూడా అదే ప్రయత్నించారు. వాస్తవంగా జగన్ అరెస్ట్ అనేది అతన్ని ఏదో జీవితకాలం పెట్టడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఆ రోజున కాంగ్రెస్ స్కెచ్ కూడా అదే. జగన్ జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం జరిగిపోతే ఇతను కనుక అధికారంలోకి వస్తే ఇలా నానా ఫ్యాక్షనిస్ట్, ఈయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని ముద్ర వేయాలని చూశారు. కానీ జగన్ ఎవ్వరిని రెచ్చగొట్ల, ఎవరిని గొడవ చేయొద్దని చెప్పి వెళ్ళాడు జైలుకి. రాజకీయంగా చూసుకున్నాం, మనం గొడవలు చేయొద్దు అన్నాడు. తను ముఖ్యమంత్రి అయిపోయాక అరాచకం జరిగిపోతుంది అన్నారు. ఏం అరాచకం చేశాడు? కంట్రోల్ చేశాడు. ఫ్యాక్షన్ ఏరియాలోనే కంట్రోల్ చేశాడు. ఆ విధంగా చేసుకొచ్చాడు. ఇప్పుడు జగన్కి ఏదన్నా జరిగితే, విధ్వంసం జరిగితే, తద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని విలన్లుగా చూపించడం అనేటటువంటి, తద్వారా వీళ్ళని శాశ్వతంగా అధికారానికి దూరం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఇది ఓ సందేహం మాత్రమే. అండర్లైన్ సార్, ఇందులో ఒక మేజర్ డౌట్ ఏంటి అంటే, ఇద్దరిలో ఎవరు రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారు అనేది. కోర్టు ఉందని తెలిసి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా మిర్చియార్డ్ రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి పరిస్థితి ఎదురవుద్దని సొంత పార్టీ నాయకులను లేదంటే ప్రత్యర్థులను రెచ్చగొట్టే రాజకీయం జగన్ గారు చేశారా, లేదా ఎలాంటి భద్రత ఇవ్వకుండా ఏం జరుగుద్దే చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకొని అధికార పక్షం వీళ్ళని రెచ్చగొట్టే రాజకీయం అధికార పక్షం చేసిందా? ఇద్దరిలో ఎవరు ఈ తరహా రాజకీయం పాల్పడ్డారు? జగన్ ఆ ప్రశ్న